హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇండోనేషియాతో ఒక డిఫెన్స్ కోఆపరేషన్ డీల్ని సైన్ చేసింది. అమెరికన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్ ఇండోనేషియన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్ళొచ్చు. ఇండోనేషియా తమ ఎయిర్ స్పేస్ని వాడుకోవడానికి అమెరికాకి యాక్సెస్ ఇచ్చింది. దీన్ని బట్టి అమెరికా మలాకా మీద కన్నేసిందని అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ మనం మిడిల్ ఈస్ట్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేసి ఒక చోక్ పాయింట్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. ఇప్పుడు అమెరికా రివర్స్లో అదే స్ట్రాటజీతో హోర్ముజ్ని తమ కంట్రోల్లోకి తీసుకొని ఇరాన్ ఆయిల్ని బ్లాక్ చేయడానికి ఇప్పటికే వార్షిప్స్ని కూడా పంపింది. ఇప్పుడు అదే టైంలో హోర్ముజ్గా బాప్ మలాకాని అలానే బ్లాక్ చేయగలిగే సామర్థ్యాన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇరాన్ హోర్ముజ్ని బ్లాక్ చేస్తే ఆయిల్ మార్కెట్స్ షేక్ అయ్యాయి. కానీ ఎవరైనా మలాకాని గనుక బ్లాక్ చేస్తే కేవలం ఆయిల్ కాదు, ఎంటైర్ సప్లై చైన్ క్రాష్ అవుతుంది. హోర్ముజ్ ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అవుతున్న ఆయిల్ అండ్ ఎల్ఎన్జీలో 20%ని పంపిస్తుంది. అయితే మలాకా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అవుతున్న ఆయిల్లో 30%ఏ కాదు, ఓవరాల్ ట్రేడ్ గుడ్స్, ఎలక్ట్రానిక్స్, దాదాపు అన్ని రకాల ఐటమ్స్తో కలిపి గ్లోబల్గా జరుగుతున్న ట్రేడ్లో 40% కంట్రోల్ చేస్తుంది. హోర్ముజ్ ద్వారా ప్రతి సంవత్సరం 20,000 నుండి 30,000 షిప్స్ పాస్ అవుతుంటాయి. కానీ మలాకాకి వచ్చేసరికి నెంబర్ 1,00,000కి జంప్ అవుతుంది. అయితే చైనా ఇంపోర్ట్ చేసుకునే దానిలో 80% ఆయిల్ ఈ స్ట్రైట్ నుండే వెళ్ళడం వల్ల ఇది చైనాకి బిగ్గెస్ట్ వీక్నెస్ అయింది. సో ఇరాన్ అమెరికాకి ఎగెన్స్ట్గా హోర్ముజ్ని వెపన్గా వాడింది. అది అర్థం చేసుకున్నాక అమెరికా ఇరాన్ కూడా హోర్ముజ్ మీదే ఆధారపడుతుంది కాబట్టి ఆ వెపన్ని లాక్కోవడానికి వెళ్ళింది. అదే టైంలో మలాకాని చైనాకి ఎగెన్స్ట్గా వెపన్గా వాడడానికి ప్రిపేర్ అవుతుంది. ఈ స్ట్రైట్ ఇండోనేషియా, మలేసియాల మధ్యలో ఉంది. అమెరికా వార్షిప్స్ని ఈ స్ట్రైట్లోకి పంపగలదు. ఎయిర్క్రాఫ్ట్తో మానిటర్ చేయడానికి ఇండోనేషియా ఎయిర్ స్పేస్ని వాడుకోవడానికి ఇప్పుడు యాక్సెస్ తీసుకుంది. నెక్స్ట్ ఇండోనేషియా కోస్ట్ దగ్గర మిలిటరీ బేస్లని కూడా పెడితే ఇంకా పట్టు బిగిస్తుంది. సో ఓవరాల్గా అమెరికా హోర్ముజ్ కంట్రోల్ని ఇరాన్ నుండి లాక్కోవడానికి ట్రై చేస్తూనే ఇంకో పక్క మలాకాని కంట్రోల్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. దీనివల్ల ఇండియా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా మనం ఈ స్ట్రైట్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఈ రీజియన్లో మనదే స్ట్రాంగెస్ట్ నేవీ. చైనాతో ఏదైనా యుద్ధం వస్తే ఐలాండ్స్లో మిజైల్స్, డ్రోన్స్ని మోహరించి స్ట్రైట్లోకి వార్షిప్స్ని కూడా పంపి ఇండియా బ్లాక్ చేయగలదు. అయితే ఇప్పుడు అమెరికా ఎంటర్ అవడం వల్ల సొంత వార్లో కాకుండా అమెరికా చైనా వార్లో కూడా ఇండియా ఇరకాటంలో పడుతుంది. రేపు చైనా తైవాన్ మీద దాడి చేసి ఒకవేళ అమెరికా చైనా యుద్ధంగా మారితే అమెరికా దీన్ని బ్లాక్ చేస్తుంది. ఇండియా న్యాచురల్గా దగ్గరలో ఉంది కాబట్టి అమెరికా మాకు సపోర్ట్ చేయండి అని ఒత్తిడి పెడుతుంది. ఇంకో పక్క చైనా ఏమో ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దని వార్నింగ్స్ ఇస్తుంటుంది. అమెరికా బ్లాక్ చేసినప్పుడు ఇంత హ్యూజ్ ట్రాఫిక్లో అచ్చం చైనీస్ షిప్స్ని ఆపడం సాధ్యం కాదు. మిగిలిన దేశాల షిప్స్ అమెరికాతో కోఆర్డినేట్ అవుతూ రావడం చాలా లేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం ఈస్ట్ ఏషియాతో చేసే ట్రేడ్కి కూడా ఇబ్బంది వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాక్ అయ్యి మన మీద ఇంపాక్ట్ పడింది. కానీ అది మన రీచ్లో లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నా సరిపోయింది. కానీ మలాకా బ్లాక్ అయినప్పుడు అది మన దగ్గరలోనే ఉంది. మన ట్రేడ్కి ఇబ్బంది అవుతుంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ పడుతుంది. కొన్ని ఆప్షన్సే ఉంటాయి. ఒకటి, చైనాకి వ్యతిరేకంగా అమెరికాకి ఇందులో సపోర్ట్ చేస్తూ మన ఎస్కాట్ షిప్స్ని స్ట్రైట్లోకి పంపి మన షిప్స్ని తీసుకురావాలి. లేదా మిగిలిన దేశాల్లాగానే సఫర్ అవ్వాలి. కానీ ఆ దేశాల గవర్నమెంట్ కంటే మన గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అసలు మనకి సంబంధం లేని యుద్ధంలో జోక్యం చేసుకుని ట్రేడ్ని కాపాడుకోవాలా లేదా న్యూట్రల్గా ఉండి సఫర్ అవ్వాలనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఫైనల్గా అమెరికా అయితే హోర్ముజ్ని ఇరాన్ వెపన్గా వాడినట్టు తైవాన్ వార్లో చైనాకి ఎగెన్స్ట్గా వెపన్గా వాడాలని మలాకాలోకి దిగింది. మలాకాని అమెరికా బ్లాక్ చేస్తే ఇండియా ఇప్పుడున్నట్టు కంఫర్టబుల్గా న్యూట్రల్ పొజిషన్లో ఉండలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.